10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ కరెంటు సమస్యను తీర్చారని గుర్తు చేశారు. రైతు బంధు పథకంతో రైతులను ఆదుకున్నారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల్ని మోసం చేసిందన్నారు. రుణమాఫీ పచ్చి మోసమని మండిపడ్డారు. ఇండియన్ అమెరికన్ ఫోరం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హరీష్ రావు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేశారు. అటు 10 ఏళ్లలో ఎన్నడూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టని రేవంత్ కుటుంబ సభ్యుల 10 నెలల్లోనే వేల కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయికి ఇలా ఎదిగారని పలువురు ఎన్ఆర్ఐలు ప్రశ్నించారు. 6 hours 8 hours పవర్ కట్ ఉండేది. అగ్రికల్చర్ అయితే హారబుల్ సిచ్యువేషన్ ఉండేది. 24/7 అందరికి ఆల్ కన్స్యూమర్స్ కు క్వాలిటీ పవర్ నిచ్చి పవర్ ఇష్యూను తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చేసింది. అదేవిధంగా ఇరిగేషన్ లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి, ఒకప్పుడు మనము ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు దిగుమతి చేసుకునే రాష్ట్రం, కానీ ఈరోజు దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా పంజాబ్ ను కూడా బీట్ చేసి వి బికేమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఫ్లోరైడ్ ఇష్యూను 100% మనం పరిష్కారం చేశాం. హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ తెలంగాణ స్టేట్. లైక్ ఇన్ మెనీ పారామీటర్స్ మనం ఎన్నో అవార్డ్స్ ను పొంది రాష్ట్రాన్ని చక్కగా పోయాం. Many programs which Telangana government started, it became model to the country, model to many other states. Like our drinking water program, Government of India Har Ghar Ko Jal అని చెప్పి దాని ఆల్ ఓవర్ ఇండియా టేకప్ చేసింది. మన మిషన్ కాకతీయ అని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం తీసుకుంటే దాన్ని కూడా ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. లైక్ ఇట్లా మన రాష్ట్రంలో చేపట్టినటువంటి రైతులకు డైరెక్ట్ ఇన్పుట్ సబ్సిడీ రైతు బంధు పేరు మీద కేసీఆర్ గారు ప్రారంభించింది. అది కూడా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తయారై ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు తీసుకున్నారు, అనేక రాష్ట్రాలు కూడా తీసుకున్నారు. లైక్ తెలంగాణ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేంత గొప్పగా మరి జరిగింది. సో ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు కూడా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఒక మంచి టీం వర్క్ జరిగింది రాష్ట్రంలో. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పింది, ఎన్ని గోబల్స్ ప్రచారం చేసింది, ఎన్ని ప్రజలకు హామీలు ఇచ్చింది, సరే అవి మీ అందరికి కూడా తెలుసు. 100 days లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు 13 హామీలను ప్రజలకు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2 లక్షల రుణమాఫీ మొదటి సంతకంతో మొదటి రోజే చేస్తామన్నారు. మనకు బ్యాంకర్స్ చెప్పింది 47,000 కోట్లు కావాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏమో 20,000 కోట్లు చేశాము అని చెప్తున్నారు. ఇంకా 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా లోన్ వేవర్ జరగలేదు. ఇంకా రుణమాఫీ అనేటువంటి చేయలేకపోయారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, ఇంతవరకు అది జరిగింది లేదు. పంటలకు బీమా పథకం తెస్తామన్నారు, ఇప్పటి వరకు అది ప్రారంభం కాలేదు. సో 1 year అయిపోయింది, ఇప్పటి వరకు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకం అమలు కాలేదు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. They delivered 52,000. In that 52,000, Congress government వచ్చినాక డెలివరీ చేసినటువంటివి 6,000 మాత్రమే. So I have a question to Democratic and Social Telangana Forum in front of the Harish Anna. So మనకు తెలంగాణ వచ్చి 10+ years అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10+ months, ఆల్మోస్ట్ 1 year అయిపోవచ్చింది. సో తెలంగాణ వచ్చి 10 years అయినా ఈ 10 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి అండ్ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ కంపెనీ పెడదామని కానీ ముందుకు రాలేదు. దావోస్ కాన్ఫరెన్స్ అయినాక రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ హ్యాడ్ ఏ MOU విత్ హిస్ ఓన్ బ్రదర్ ఫర్ 1,000 crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద ఏరియా ఇన్ తెలంగాణ. నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డిస్ ఎల్డర్ బ్రదర్ తిరుపతి రెడ్డి అండ్ హిస్ son-in-law wanted to establish a pharmaceutical company in కొడంగల్ నియర్ లగచర్ల, దానికి ఒక 1,000 crores. సో ఈ 10 సంవత్సరాలు 50 సంవత్సరాలలో వాళ్ళ దగ్గర లేని డబ్బులు ఈ 10 నెలల్లో వాళ్ళ దగ్గర ఎట్లా వచ్చినాయి? సో ఐ వాంటెడ్ టు ఆస్క్ డెమోక్రటిక్ అండ్ సోషల్ తెలంగాణ ఫోరం టు ఫైట్ అగెన్స్ట్ ఇట్.